హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఓకే, ఇవాళ మనం మ్యాథ్స్ క్లాస్లో రేషియో ప్రపోర్షన్స్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక ప్రాబ్లం రాశాను చూడండి. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3 ఈజ్ టు 2. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ టు సి ఈక్వల్ టు 4 ఈజ్ టు 3. నెక్స్ట్ సి ఈజ్ టు డి ఈక్వల్ టు 5 ఈజ్ టు 6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, సి ఈజ్ టు డి అని రేషియోస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ రేషియో ప్రపోర్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలనేది నేను ఇక్కడ ఒక నేర్పిస్తాను చూడండి. సో నేను ఇక్కడ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రేషియోస్ ఏవి? ఏ ఈస్ట్, బి ఈస్ట్, సి ఈస్ట్, డి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవే కదా. సో ఏ ఈస్ట్, బి ఈస్ట్, సి ఈస్ట్, డి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏ ఈస్ట్ బి వాల్యూ? వాట్ ఈస్ ద ఏ ఈస్ట్ బి వాల్యూ ఈజ్ 3 ఈస్ట్ 2. సో హియర్ రైటింగ్ ఏ ఈజ్ 3 అండ్ బి ఈజ్ 2. ఓకే, హియర్ లీవ్ ఇట్. నెక్స్ట్ B is to C. What is the B is to C? 4 is to 3. Where is B? Here B. ఇక్కడ B కింద 4. నెక్స్ట్ what is the C value? 3. సో నేను ఇక్కడ 3 రాసేసా. నెక్స్ట్ C is to D. What is the C is to D value? 5 is to 6. ఇక్కడ C ఎక్కడ ఉంది? ఇక్కడ 5. నెక్స్ట్ D వాల్యూ ఈజ్ 6. ఇక్కడ మనకి ఇచ్చిన రేషియోస్లో ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ రాసేసినాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ టు బి వాల్యూ ఉంది, నెక్స్ట్ సి ఈజ్ టు డి వాల్యూ లేదు. మనం బి తర్వాత ఉన్న ఇక్కడ మనకు బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏది ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ రిపీటెడ్ వాల్యూగా రాసేసుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్ వాల్యూ ఏముంది? 2. సో ఇక్కడ మనకు రిపీటెడ్ వాల్యూ ఏమొస్తుంది? 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లాస్ట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రిపీటెడ్ వాల్యూ 3. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ రిపీటెడ్ వాల్యూ 4. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా లాస్ట్కి రిపీటెడ్ వాల్యూ. సో ఇక్కడ మనం 5 రాసేయాలి. సో 5 ఈస్ట్ నెక్స్ట్ 5. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయాలి, బోత్ ఆల్ మల్టిప్లై. ఓకే, 5 4 జా 20, 23 జా 60, 23 జా 60, 5 4 జా 20, 22 జా 40. నెక్స్ట్ 5 3 జా 15, 15 2 జా 30. ఓకే, 6 3 జా 18, 18 2 జా 36. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేసి ఏమొచ్చింది మనకి ఇక్కడ? 60 ఈస్ట్ 40 ఈస్ట్ 30 ఈస్ట్ 36. ఓకేనా, ఇది ఆన్సర్. మనకి ఇలా ఆన్సర్ వచ్చేసిన తర్వాత ఈ ఆన్సర్ అనేది ఇలా ఆన్సర్ వచ్చేసిన తర్వాత ఇది అనేది మనకు ఏ టేబుల్లో ఉన్న క్యాన్సిల్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయాలి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 5 ఈజ్ టు 6. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ టు సి ఈక్వల్ టు 7 ఈజ్ టు 5. నెక్స్ట్ సి ఈజ్ టు డి ఈక్వల్ టు 8 ఈజ్ టు 7. ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. ఓకేనా, నేను ఇక్కడ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.